హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ మిల్క్ మైసూర్ పాక్ అండి. స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక 10 మినిట్స్లో సింపుల్గా ఇలా స్వీట్ అయితే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ స్వీట్ని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి ఒక హాఫ్ కప్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి మెల్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఒక కప్ దాకా రవ్వ వేసుకుందాము. రవ్వ అంటే ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. నెయ్యి అంతా కూడా రవ్వకు పట్టాలన్నమాట. ఇలా నెయ్యిలో ఒక 2 to 3 మినిట్స్ పాటు వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. సో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లారనిద్దాము. సో చూడండి, చల్లారిన తర్వాత ఇలా అయితే ఉందన్నమాట. ఇందులోకి ఒక కప్ దాకా మిల్క్ పౌడర్ని వేసుకోండి. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి. ఇదంతా కూడా రవ్వతో చక్కగా మిక్స్ అవ్వాలన్నమాట. అందుకే కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటే ఈజీగా మిక్స్ అవుతుంది. ఇక నేను మిగిలిన హాఫ్ కూడా వేసేసి కలుపుతున్నాను. సో చూడండి, లాస్ట్కి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ని తీసుకొని దాంట్లోకి నెయ్యి అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. మీ దగ్గర ఉండే ఏదో ఒక బాక్స్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో ఉన్న బాక్స్ అయితే తీసుకున్నాను. సో ఇదంతా కూడా నెయ్యి అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. సైడ్స్కి కూడా స్వీట్ అనేది ఈజీగా రావడానికి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా షుగర్ వేసుకుందాము. మనం తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ కప్ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోని హాఫ్ కప్ దాకా వాటర్ వేసుకొని షుగర్ అంతా కూడా మెల్ట్ చేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా గులాబ్ జామ్ పాకం అనేది రావాలన్నమాట. సో షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇలా వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకునే రవ్వ మిక్చర్ని వేసుకుందాము. ఇదంతా వేస్తూ కలుపుకోవాలి. వెంటనే లమ్స్ అనేది లేకుండా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసేసుకోండి. ఇక లాస్ట్లో నేను మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కంటిన్యూగా ఒక 2 to 3 మినిట్స్ పాటు మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. స్వీట్ అనేది దగ్గర పడుతుంది. అప్పుడు మనకి స్వీట్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట, లేకపోతే మాడిపోతుంది స్వీట్ అనేది. సో ఇలా కంటిన్యూగా ఒక 2 to 3 మినిట్స్ పాటు మిక్స్ చేసిన తర్వాత స్వీట్ అనేది ఇలా దగ్గర పడిందనమాట. ఇలా మంచిగా దగ్గర అయిన తర్వాత ఇందులోని 1 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకుందాము. అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోండి, లేకపోతే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. ఇవి రెండు కూడా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఇలా ఇంకా దగ్గర పడింది కదా. ఇప్పుడు దీన్ని చెక్ చేసుకుందాము. దీన్ని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ ఇలా కొంచెం వేసుకొని చేయితో చూసుకోండి. టెక్స్చర్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట. రౌండ్ బాల్ లాగా రావాలి. అప్పుడే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. ఒకవేళ గట్టిగా అయిపోతే స్వీట్ అనేది కూడా గట్టిగా అయిపోతుంది. సో చూసుకొని చేసుకోండి. ఇక్కడ మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లోకి వేసేసుకుంటున్నాను. సో ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నామంటే స్వీట్ అనేది గట్టిగా అయిపోయి పొడి పొడిగా అవుతుందన్నమాట. సో చూసుకొని కన్సిస్టెన్సీ అనేది ఫ్రై చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా బౌల్లోకి వేసుకున్న తర్వాత నీట్గా సెట్ చేసుకోండి. ఇలా స్పాచులతో కానీ ఏదైనా స్పూన్తో కానీ పైన అంతా స్మూత్గా సెట్ చేసేసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా నీట్గా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ చల్లారకుండానే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు షేప్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. ఫస్ట్ ఇలా సైడ్స్ అంతా కూడా లూజ్ చేసేసుకున్నాక మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇక్కడ నేను రెక్టాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. సో చూడండి, నేనైతే ఇలా ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో చూడండి, ఇలా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి స్వీట్స్ అనేది. సో ఇంతేనండి, ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది స్వీట్ అనేది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అంతని షేర్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.